నమస్తే, అది లెక్కకు స్వాగతం. నేను మీ చిలకమ్మను. రోజులాగే ఈరోజు కూడా కత్తి లాంటి వార్తలు పట్టుకొచ్చిన. అబ్బబ్బబ్బబ్బా, ఏమన్నా ఎండలా ఏసీలో కూర్చున్నా కానీ ఆ బాణుడు బగా బగా నిప్పులు కురిపిస్తున్నాడు. ఇక్కడున్న నాకే ఇలా ఉంటే బయట తిరిగే వారి పరిస్థితి ఇంకెలా ఉంటుందో మరి. రోజు ఎండలోనే పనిచేసే కొందరు కూలీలను పనికి రమ్మని పిలిస్తే అమ్మో ఈ ఎండలో పనికి రామండి బాబు అనే రోజులు ఇవి. కానీ కోట్లకు పడగలెత్తి ఏసీ ఇల్లు, ఏసీ కార్యాలయాలు, ఏసీ కార్లలో తిరిగే జగను, కేసీఆర్, రఘువీర సారు, చంద్రబాబు, రాహుల్ గాంధీ వీళ్ళంతా ఈ ఎండల్లో ఎలా యాత్రలు చేస్తున్నారబ్బా అని జనం ముక్కున వేలేసుకుంటున్నారు. కేవలం ఎండల వల్ల బంధువుల పెళ్లిళ్ళకు కూడా జనం ఎగ్గొడుతుంటే ఏదో పాపం చేసినట్టు ఈ నాయకులు ఎర్రటి ఎండలో తెగ తిరుగుతున్నారు. నిజంగా వారి సామర్థ్యానికి జోహార్లు చెప్పాలబ్బాయ్. మే నెలలో జగన్ మండే ఎండల్లో అనంతపురంలో జనం మధ్య తిరిగాడు. ఇటీవల రాహుల్ పాదయాత్ర చేశాడు. ఇక చంద్రబాబు అయితే ప్రాజెక్టుల చుట్టూ చక్కర్లు కొడుతున్నాడు. కేసీఆర్ స్వచ్ఛ భారత్ అంటూ హైదరాబాద్ వీధులన్నీ ఊడ్చి పారేస్తున్నాడు. వీళ్ళందరికీ ఇంత ఓపిక ఎలా వచ్చిందో ఏమో. ఇంత ఎండ వచ్చినా కానీ వాళ్ళకి ఏమీ కావడం లేదు. అయితే తాజాగా పాపం ఇలానే పర్యటనలో ఉన్న రఘువీరారెడ్డి సారు ఎండ దెబ్బకు దమాన కింద పడ్డారట. సమావేశంలో ఉండగానే సొమ్ముసిల్లి పడిపోయాడట. పాపం ఏమైందో ఏమో సార్కు ఎంత కష్టం వచ్చింది ఈ నేతలకి. ఎర్రటి ఎండల్లో ఇలా రోడ్లు పట్టుకొని తిరుగుతున్నారు. ఇలా తిరిగితే రేపు ఏసీలో కూర్చోవచ్చని అనుకుంటున్నారేమో. అయినా ఇవి ఉండొచ్చు మరి. ఇవి ఇవాల్టి లెక్కలు. ఇంకా మరిన్ని లెక్కలతో రేపు ఇదే టైంకు కలుస్తా. అంతవరకు సెలవా. నమస్తే.